నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. నల్గొండ జిల్లా గిరిజన శాఖ అధికారి తీరుపై కింది స్థాయి ఉద్యోగులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ డిటిటిఓ గుండెపోటు, షుగర్, బీపీ, ఆర్థరైటిస్ వంటి బలమైన అనారోగ్య సమస్యలను సాకుగా చూపి సొంత జిల్లా నల్గొండకు 4 నెలల క్రిందట ఈ పోస్టింగ్ ఆర్డర్ తెచ్చుకుని విధులు నిర్వర్తిస్తున్నారు. మహబూబ్ నగర్ నుండి బదిలీపై వచ్చిన డిటిఓ సంభాషణ, ప్రవర్తన జుగుప్సాకరంగా ఉందని బోన వినిపిస్తున్నారు. సహోద్యోగులపై చిన్నచూపుతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలుస్తోంది. సదరు డిటిఓ బదిలీపై వచ్చిన నాటి నుంచి తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాలను పర్యవేక్షిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సత్ఫలితాలు ఇచ్చేలా కృషి చేయవలసి ఉంది. అయితే అసలు పెద్ద సారు 1,00,000 అనారోగ్య సమస్యలతో అవస్థలు పడుతుంటే పర్యవేక్షణ అనేది ఉత్తి మాటే అవుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా డిటిఓ ఆరోగ్యవంతుడా లేక అనారోగ్యవంతుడా అనే సందేహం అందరిలోని కలుగుతోంది. ఆరోగ్యవంతుడైతే నకిలీ సర్టిఫికెట్లతో లబ్ధి పొందారని, అనారోగ్యవంతుడైతే సంక్షేమ హాస్టళ్ల పర్యవేక్షణకు అనర్హుడిగా పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈసారి మెడికల్ సర్టిఫికేట్లను కూడా ఉన్నత స్థాయి అధికారులచే విచారణ జరిపించాలని, సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం అధికారులు వివరాలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎస్టాబ్లిష్మెంట్ బడ్జెట్, బదిలీలు, నియామకాల వంటి అన్ని విభాగాలను తన కనుసన్నల్లోనే నిర్వహిస్తున్నారు. దీంతో తన అనుచరులను అందలం ఎక్కిస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దినసరి వేతన కార్మికుల నుంచి 50,000 రూపాయలు లంచంగా తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కార్యాలయంలో వేకెన్సీ లేకున్నా ఒకరు 8 ఏళ్లుగా ఇక్కడే సీనియర్ అసిస్టెంట్ క్యాడర్లో ఉద్యోగం చేస్తూ రెగ్యులర్ వేతనం పొందడం విమర్శలకు తావిస్తోంది. ఏది ఏమైనా సరే డిటిడిఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కింది స్థాయి ఉద్యోగులు సంఘటితంగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. డిటిడిఓపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి, అసలు నల్గొండలో ఏం జరుగుతుంది? థ్యాంక్ యూ. నల్గొండ జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖలో డిటిడిఓగా పనిచేస్తున్న సదరు అధికారికి సంబంధించిన వ్యవహార శైలిపై మాత్రం అనేక అనుమానాలతో పాటు ఆరోపణలు, విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రధానంగా మహబూబ్నగర్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఆయన సొంత జిల్లా అయిన నల్గొండ జిల్లాకు ట్రాన్స్ఫర్ చేయించుకునేందుకు అనారోగ్య సమస్యలను సాకుగా చూపించారని తెలుస్తుంది. ఇందుకు సంబంధించి మెడికల్ సర్టిఫికెట్లు కూడా బోగస్ అనే ఆరోపణలు కూడా అధికంగా ఉన్నాయి. అయితే సదరు అధికారి మహబూబ్నగర్ జిల్లా నుంచి నల్గొండ జిల్లాకు వచ్చినప్పటి నుంచి గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించిన విభాగాల పర్యవేక్షణ తీరు పట్ల కూడా ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి కనపడతా ఉంది. దినసరి వేతనాలతో పనిచేసే ఉద్యోగుల నుండి కూడా 50,000 రూపాయలు ముడుపు తీసుకున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు వేకెన్సీ లేకున్నా కూడా ఉద్యోగి 8 ఏళ్లుగా ఈ శాఖలో పనిచేస్తున్నప్పటికీ కూడా సదరు అధికారి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రధానంగా గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి ఉన్నతాధికారే ఈ తరహాలో వ్యవహరిస్తుంటే ఇతర కింది స్థాయి అధికారులు, సిబ్బంది ఏ తరహాలో వ్యవహరించాల్సిందనే అనుమానాలు కూడా ఆ ప్రజల నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతోంది. ప్రధానంగా ఈ అధికారిపై వస్తున్న ఆరోపణ నేపథ్యంలో జిల్లా స్థాయి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ కూడా రోజు రోజుకు అధికమవుతుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా సదరు అధికారిపై ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇంకా అతనిపై చర్యలు తీసుకోవడం పట్ల కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతోంది. అంటే ఒక్క నల్గొండ జిల్లా సంబంధించి కాకుండా హైదరాబాద్ స్థాయిలో కూడా ఉన్నతాధికారుల సపోర్ట్ ఈ అధికారికి ఉందనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతోంది. ఉన్నతాధికారుల సపోర్ట్ తో పాటైన ఈయన బదిలీ చేయించుకున్నారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతుంది. గిరిజన సంక్షేమ శాఖలో అనేక సమస్యలు ఉన్నాయి, ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి, ప్రజల సమస్యలు ఉన్నాయి. అనేకంగా ఉన్నప్పటికీ కూడా సదరు ఉన్నతాధికారి బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారి తీరు పట్ల హైయర్ ఆఫీసర్స్ మాత్రం ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలని, తను ట్రాన్స్ఫర్ కోసం సబ్మిట్ చేసిన మెడికల్ సర్టిఫికెట్లపై కూడా విచారణ జరిపించాలని కూడా ప్రధానమైన డిమాండ్ వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. గిరిజన సంక్షేమ శాఖలో బాధ్యతగా వ్యవహరించాల్సిన ఒక అధికారి బాధ్యత రహితంగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఆ శాఖలోని కింది స్థాయి సిబ్బందిని మానిటరింగ్ చేసుకుంటం పట్ల కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్న పరిస్థితి కనపడతా ఉంది. నల్గొండ జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖలో సదరు అధికారి అనుసరిస్తున్న తీరుపై మాత్రం అన్ని వర్గాల ప్రజలే కాకుండా కింది స్థాయి ఉద్యోగులకు కూడా తీవ్రమైన అసంతృప్తి నెలకొంది.
అయితే అసలు ఆ వ్యక్తి అధికారిక అంటే డిటిడిఓగా పనిచేస్తున్న అధికారి ఎప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నట్టు అంటే పూర్తి సమాచారం ఉందా దానికి సంబంధించి? ఈయన ఈ డిటిడిఓగా అంటే 2 years నుంచి ఇక్కడ ఆఫీసర్ గా పనిచేస్తాను. గతంలో మహబూబ్నగర్ జిల్లాలో ఆయన ఎక్కువ కాలం విధులు నిర్వహించారు. దాదాపు అక్కడ 5 ఏళ్ల పాటు విధులు నిర్వహించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ డిటిడిఓకు సొంత జిల్లా నల్గొండ కావడంతో ఎప్పటి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలని అనేక ప్రయత్నాలు చేశారు. అవి కుదరకపోవడంతో ఈ మెడికల్ సర్టిఫికెట్లను కూడా తీసుకొచ్చి వాటి ఆధారంగా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. ఇదైనా 2.5 సంవత్సరాలుగా 2 ఏళ్లుగా ఎక్కడైనా డిటిఓగా జిల్లా స్థాయి అధికారిగా పనిచేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయనే ఒక విమర్శలు కూడా ఉన్నాయి. ఉద్యోగుల విషయంలో కానీ ఇతర అధికారుల విషయంలో కూడా ఉన్న సమస్యలు కూడా పరిష్కరించే స్థితిలో లేరని, తన స్వలాభం కోసం సొంత ప్రయోజనాల కోసమే డిటిడిఓ పనిచేస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఈయనపై హైరాఫీసెస్ కు ఫిర్యాదులు వెళ్ళటం జరిగింది. ఈ నేపథ్యంలో విచారణ ఇంకా జరగాల్సిన పరిస్థితి ఉంది. అయితే హైదరాబాద్ స్థాయిలో ఉన్న గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదులు అందించే ప్రయత్నాలు కూడా కొందరు ఉద్యోగులు చేస్తున్నట్టుగా ఒకటి తెలుస్తా ఉంది. ప్రధానంగా గిరిజన సంక్షేమ శాఖను పట్టుకొని వేలాడుతున్న డిటిడిఓ వ్యవహార శైలిపై మాత్రం అనేకంగా వస్తున్న విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో జిల్లా కలెక్టర్కి అందిన ఫిర్యాదు మేరకు ఏమైనా చర్యలు తీసుకుంటారనే ఒక విషయంపై మాత్రం కొంత సందిగ్ధ నెలకొంది. జిల్లా కలెక్టర్ ఈ విషయంలో చర్యలు తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని రాజేంద్ర, కూడా కొందరు అధికారులు ఈ క్రింది స్థాయి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ డిటిడిఓ ద్వారా? వాస్తవంగా కింది స్థాయి ఉద్యోగులు వాళ్ళు సెలవుల విషయంలో కానీ, లేకపోతే వేతనాలకు సంబంధించిన విషయంలో కానీ, వేతనాల పెంపు విషయంతో పాటు ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ, వాళ్ళకు అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు సెలవు తీసుకోవటం విషయంలో కానీ, వ్యక్తిగత సమస్యల విషయంలో కూడా అనేకంగా ఉద్యోగులు ఎదుర్కొనే అనేక సమస్యల్ని కూడా జిల్లా ఉన్నతాధికారి పరిష్కరిస్తూ ఉండాల్సిన పరిస్థితి ఉంది. అయితే తనే అనారోగ్యంగా ఉన్నానని చెప్పేసి ట్రాన్స్ఫర్ చేసుకున్న ఉన్నతాధికారి తమ సమస్యను ఎలా పరిష్కరిస్తారని కూడా కింది స్థాయి ఉద్యోగులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఒక శాఖలో పనిచేసే ఉద్యోగులు దాదాపుగా వివిధ సమస్యలు అనేకంగా ఉన్న ఇబ్బందులు కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తూ ఉంటారు. వాటిని తక్షణమే హైయర్ ఆఫీసర్స్ తో డిస్కస్ చేసి వాటిని పరిష్కరించే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడైతే డిటిడిఓగా పనిచేస్తున్న సదరు ఉన్నతాధికారి మాత్రం అసలు ఎవరి సమస్యలను పట్టించుకోవడం లేదనే ఒక విమర్శ కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అట్ ద సేమ్ టైం మెయిన్ గా ఉన్నతాధికారి అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాడని, అతని సమస్యలే తను పరిష్కరించుకోలేని పక్షంలో తమ సమస్య ఎలా పరిష్కరిస్తాడని కూడా కింది స్థాయి ఉద్యోగులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అసలు ఉన్నతాధికారి అనారోగ్యంగా ఉన్నారా, ఆరోగ్యంగా ఉన్నారనే విషయాన్ని కూడా ముందు తేల్చాల్సిన అవసరం ఉందని కూడా కింది స్థాయి ఉద్యోగులు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనపడుతుంది. తక్షణం మాత్రం డిటిడిఓగా పనిచేస్తున్న అధికారికి సబ్మిట్ చేసిన మెడికల్ సర్టిఫికెట్లపై విచారణ తేలితే వాస్తవ పరిస్థితులు తేడతెల్లతం అవుతాయని కూడా కింది స్థాయి ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే అక్కడ వేకెన్సీ లేకున్నా సరే ఒక వ్యక్తి 8 ఏళ్లుగా సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ లో ఉద్యోగం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అది నిజమేనా? అందులో వాస్తవం ఉందా? అంటే 7.5 సంవత్సరాలుగా సీనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్తున్న విషయం కూడా వాస్తవం అని కూడా కింది స్థాయి ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హైయర్ ఆఫీసర్స్ ఈ వేకెన్సీ లేకున్నా పోస్టింగ్ ఎలా ఇచ్చారు, ఎవరు ఇతన్ని కాపాడుతున్నారు, బ్యాక్ బోన్ గా ఎవరు ఉన్నారనే విషయంతో మాత్రం ఎలాంటి విచారణ జరగకపోవటం వలన ఈ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సదరు ఉద్యోగి మాత్రం యథేచ్ఛగా తను ఇక్కడే ఉండిపోయి 7.5 సంవత్సరాలుగా పనిచేస్తున్నట్టు కూడా కొంత అధికారులు అంటే కింది స్థాయి సిబ్బంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కలుగుతుంది. ఏదైనా గిరిజన సంక్షేమ శాఖలో అనేకంగా లోపాలు ఉన్నాయి. ఆ లోపాలన్నీ కూడా దానికి సంబంధించిన బాధ్యతను వహించాల్సిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవటం, ఉన్నతాధికారులే తప్పులమయంగా పనిచేస్తుండటం వంటి కారణాల వలన గిరిజన సంక్షేమ శాఖలో మాత్రం సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతోంది. వేకెన్సీ లేకున్నా కూడా ఉద్యోగిగా పనిచేస్తున్న వ్యక్తిపై కూడా విమర్శలు ఉన్నాయి. ఇతరులపై కూడా జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదులు అందినట్టుగా తెలుస్తా ఉంది. వీటన్నిటి వ్యవహారాలపై మాత్రం జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకుంటారనే ఒక కోణంలో కూడా అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే కలెక్టర్ ఏ తరహాలో స్పందిస్తారనే విషయాన్ని మాత్రం వేచి చేయాల్సి ఉంది. అంటే గతంలో ఈ డిటిడిఓగా పనిచేసిన వ్యక్తి లంచం కూడా తీసుకున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. వీటికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, అసలు ఏమంటున్నారు? ఎందుకంటే ఈ డిటిఓగా ఈయన విధులు నిర్వహిస్తున్న ఎక్కడ విధులు నిర్వహించినా కూడా స్వతహాగా ఇతను
అంటే అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉంటాడనే ఒక విమర్శలు మాత్రం ఉన్నాయి. అయితే ఎవిడెన్స్ లేకపోవటం వలన సదరు అధికారి తన విధులు నిర్వహిస్తూనే అడపాతడపా ముడుపులు తీసుకుంటూ తన ఉద్యోగ బాధ్యత నిర్వహిస్తూనే విమర్శలకు ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో పనిచేసిన క్రమంలో కూడా ఇతనిపై వాళ్ళు ఆరోపణలు విమర్శలు వచ్చాయి. అయితే ఎక్కడ కూడా రిటర్న్ గా దొరకకపోవటం వల్ల ఇతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోలేదని చెప్పి కూడా కొందరు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సొంత జిల్లాకు వచ్చిన నేపథ్యంలో మరింతగా తన వ్యవహార శైలి అధికమైందని కూడా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతా ఉంది. ఏదైనా ఈ డిటిడిఓగా పనిచేస్తున్న సదరు అధికారి జాయినింగ్ నుంచి ఇప్పటి వరకు ఎక్కడెక్కడ పనిచేశాడు, ఏ స్థాయిలో విధులు నిర్వహించాడు, ఎలా వ్యవహరించాడనే విషయాలన్నింటిపై కూడా అటు క్షేత్ర స్థాయిలో కనుక విచారణ జరిపినట్టయితే సదరు అధికారికి సంబంధించిన అవినీతి విషయాలు అనేకంగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా కొందరు ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే మహబూబ్ నగర్ లో పనిచేస్తున్న సమయంలో అక్కడ ఉన్నవారు ఎవరైనా కంప్లైంట్ చేయలేదా? అప్పుడు చర్యలు తీసుకోలేదంటారా? మహబూబ్నగర్ జిల్లాలో ఇతను పనిచేసిన టైంలో ఇతనిపై విమర్శలు ఆరోపణలు వచ్చినప్పుడు కూడా రిటర్న్ గా ఎవరు ఎక్కడ కూడా అక్కడ ఉన్నతాధికారులకి కంప్లైంట్ చేసినట్టుగా మాత్రం దాఖలాలు లేవు. ఆరోపణలు విమర్శలు మాత్రం అధికంగా వినిపించాయి. ఆ క్రమంలోనే తను నల్గొండకు రావాలని ట్రాన్స్ఫర్ పెట్టుకునే ప్రయత్నాలు చేయటం, కొన్ని రోజులు సెలవులు పెట్టడం, ఇవన్నీ కూడా చేసిన క్రమంలోనే మెడికల్ సర్టిఫికేట్ ఇంకా మొత్తం సృష్టించుకున్న తర్వాత ఇతను ట్రాన్స్ఫర్ పెట్టుకొని ఇటు రావటం వలన అక్కడ కంప్లైంట్ చేసే వాళ్ళు కానీ అందరూ కూడా సైలెంట్ అయ్యారని చెప్పి తెలుస్తా ఉంది. అక్కడ ఉన్నతాధికారి అంటే హైదరాబాద్ స్థాయిలో ఉన్నతాధికారుల సపోర్ట్ సదరు డిటిడిఓకు ఉందనే ఒక వాదనలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలోని ఇక్కడ ఎక్కడ విధులు నిర్వహించినా ఏ పనులు చేసినా కూడా హైయర్ ఆఫీసర్స్ సపోర్ట్ వల్లనే తను ఎస్కేప్ అవుతున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే తను వెనుకుండి నడిపించేది ఎవరు అనేది ఏదైనా క్లారిటీ ఉందా? ఒక అవినీతి అక్రమాలకు పాల్పడే అధికారి ఎవరైనా ఉంటే తను బ్యాక్ బోన్ గా హయ్యర్ ఆఫీసర్స్ ని సెలెక్ట్ చేసుకోవటం, వారికి ఇతనికి వచ్చిన ముడుపులు సొమ్ములో కొంత వాటా ఇస్తుండటం, అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే డిటిడిఓ కూడా అదే తరహాలో వ్యవహరించాడనే విమర్శలు ఉన్నాయి. ఏదైనా హయ్యర్ ఆఫీసర్స్ సపోర్ట్ చేసినప్పుడు రిటర్న్ గా ఎక్కడా కూడా అధికారికంగా బయటపడే పరిస్థితుల్లో అవకాశాలు ఎక్కువగా ఉండవు. ఇండైరెక్ట్ సపోర్ట్ ద్వారా తనకు సహకరిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే గిరిజన సంక్షేమ శాఖలో ఏదైతే ఇప్పుడు అధికారిగా పనిచేస్తున్న అధికారి మాత్రం అదే కోణంలో ఉన్నతాధికారుల సహాయ సహకారాలు తీసుకున్నారని అది ప్రచారం కూడా జరుగుతూ ఉంది. పొలిటికల్ సపోర్ట్ కూడా తనకు ఉందనే ఒక వాదనలు కూడా వినిపిస్తా ఉంది. అంటే ఈ డిటిడిఓ గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహాలను పర్యవేక్షించాలి కాబట్టి ఆ పనైనా సరిగ్గా చేస్తున్నారా లేదా అనే దానిపై ఏమైనా క్లారిటీ ఉందా? మహబూబ్నగర్ జిల్లాలో కూడా తను విధులు నిర్వహించినప్పుడు అదే డిపార్ట్మెంట్ కు సంబంధించిన సంక్షేమ హాస్టళ్ల పనితీరుపై కానీ ఇతర శాఖలకు సంబంధించిన పని విధానంపై కానీ పర్యవేక్షణ చేయాల్సిన సదరు అధికారి స్వతహాగా వాటన్నిటిని విస్మరించి తన స్వప్రయోజనాల కోసం, సొంత ప్రయోజనాల కోసం పాల్పడుతున్నారనే ఆరోపణలు మాత్రం అధికంగా ఉన్నాయి. ఇప్పుడు నల్గొండ జిల్లాలో కూడా తను అదే తరహాలో వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్న పరిస్థితి. మెయిన్ గా ప్రస్తుతం సంక్షేమ హాస్టల్లో మాత్రం అనేకంగా సమస్యలు ఉన్నాయి. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వాటన్నిటిని ఎప్పటికప్పుడు కూడా పరిశీలించి అక్కడ సమస్యలు పరిష్కరించాల్సిన ఉన్నతాధికారి వాటిపై మాత్రం దృష్టి పెట్టడం లేదనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. తను ఆ ట్రాన్స్ఫర్ విషయంలో చేసుకున్నటువంటి విధి విధానాలు కానీ, పద్ధతులు కానీ, తన వ్యవహార శైలి కానీ చట్ట విరుద్ధంగా ఉన్నాయనే ఒక వాదనలు ఎక్కువగా వినిపిస్తున్న క్రమంలో డిటిడిఓగా విధులు నిర్వహిస్తున్న సదరు అధికారి మాత్రం ఆ ప్రజా సమస్యలే కానీ, విద్యార్థుల సమస్యలే కానీ, ఆ శాఖలో పనిచేసే ఉద్యోగులు కింది స్థాయి సిబ్బంది సమస్యలు కానీ ఎప్పుడు పట్టించుకున్నవా నాకు కాదని చెప్పి కూడా ఆరోపణలు బలంగా వినిపిస్తున్న పరిస్థితి. ఓకే రాజేంద్ర, మీరు హోల్డ్లో ఉండండి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు నల్గొండ జిల్లాలో గిరిజన సంక్షేమ హాస్టల్కి సంబంధించి చూసుకోవాల్సిన ఒక అధికారి, డిటిడిఓగా ఉన్న ఒక అధికారి లంచాలకే పాల్పడుతూ చాలా అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అసలు? శ్రీనివాస్, చెప్పండి, గిరిజన అధికారిపై ఒక విమర్శలు అయితే చాలా వస్తున్నాయి. అభివృద్ధికి సంబంధించి చాలా వెనుక ఉన్నట్టు, అక్కడ కొన్ని లంచాలు కూడా తీసుకున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి అసలు? నల్గొండ జిల్లాలోని డిటిఓ పనిచేస్తున్నటువంటి ఒక అధికారి అక్కడ గత కొంతకాలంగా ఆ సొంత జిల్లా అంటూ అనారోగ్యంతో ఉన్నానని చెప్తూ పోస్టింగ్ తీసుకున్నప్పటి నుండి అక్కడ సహచర ఉద్యోగులను వేధిస్తున్నాడు. దానికి సంబంధించి అక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో వారిని అనేక ఇబ్బందులు పెడుతున్నారనేది స్థానిక సంబంధించినటువంటి ఉద్యోగులు, వారితో పనిచేస్తున్నటువంటి డిటిఓ ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి
ఉద్యోగులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. తను ఇక్కడ పోస్టింగ్ చేస్తున్నప్పటి నుంచి అక్కడ పనిచేస్తున్నటువంటి వారిపైన అక్కడ ఏదైతే పని కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో పాటు చేస్తున్న విషయాలలో లంచాలు తీసుకోవడానికి పూర్తిగా తను ఇబ్బందికరమైన వాతావరణంలో చేస్తున్నాడనేదే అక్కడ సిబ్బంది చెప్తున్నారు. గత 8 సంవత్సరాలుగా కూడా ఒకే అతను జూనియర్ అసిస్టెంట్ గా ఉండటంతో పాటు ఇక్కడ అనేక విషయాలలో అంటే ఉద్యోగపరమైనటువంటి విషయాలలో అక్కడ సిబ్బందిని ఇబ్బంది పెడుతూ వారికి ఆ శాఖల్లో పనిచేస్తున్నటువంటి వారికి అందరినీ ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి గతంలో కూడా అనేక మార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈ డిటిఓ సంబంధించినటువంటి ఆఫీసర్ చేసేటటువంటి అంటే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నదనేది కూడా తోటి సహచర ఉద్యోగులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలా పరిస్థితి కొనసాగినట్లయితే ఇక్కడ ఉద్యోగాలు చేయడం కూడా కష్టతరంగా ఉన్నట్టు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ డిటిఓ గతంలో అనేక మార్లు ఇబ్బందికరమైనటువంటి అంటే డ్యూటీలే కానీ దానికి సంబంధించినటువంటి సహచర ఉద్యోగులను నివేదించడంలో కీలకంగా ఇతను చెప్పుకు వస్తున్నటువంటి ఉద్యోగ పరిస్థితి. ఇక్కడ నల్గొండ జిల్లాలో కీలకంగా డిస్ట్రిక్ట్ ట్రైబల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడడం చాలా ఇబ్బందికరంగా ఉందంటూ సహచర ఉద్యోగులు చెప్తూ వస్తున్నారు. అయితే శ్రీనివాస్, అక్కడ క్రింది స్థాయి ఉద్యోగులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం ఈయన వల్ల అని చెప్పేసి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది కదా, దానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు? అసలు కంప్లైంట్ లో ఏమి ఇచ్చారు అసలు? అంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ తో పాటు అక్కడ డివిజన్ స్థాయిలో పనిచేసేవారు, అక్కడ సెక్షన్ లో వివిధ హోదాలో పనిచేస్తున్నటువంటి సీనియర్ అసిస్టెంట్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్స్, సబార్డినేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయాల్సినటువంటి పనుల కంటే ఎక్కువ అంటే అడిషనల్ డ్యూటీలు కానీ సంబంధించినటువంటి శాఖాపరమైనటువంటి విషయం ఒత్తిడి ఎక్కువ కావాలని తెలుస్తూ ఏదైతే లంచాలకు సంబంధించిన విషయాలు ఏదంటే తను నేరుగా అతనే డీల్ చేసుకొని వీరిని ఇబ్బంది పెడుతున్నారనేది ఆ శాఖాపరమైనటువంటి ఉద్యోగులు పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ తను అడిగిన క్రమంలో కూడా ఎవరైతే పై అధికారి ఇతనిపై ఫిర్యాదు చేశారో కూడా అక్కడ నామమాత్రంగా ఇంతవరకు చర్యలు లేకపోవడం వాళ్ళు కూడా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అయితే అధికారుల నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి అధికారులకు ఫిర్యాదు అయితే ఇవ్వడం జరిగింది. తోటి ఉద్యోగులను వేధించడం సరైన పద్ధతి కాదంటూ అధికారులకు గతంలో ఒకసారి మందలించడం కూడా జరిగింది. కానీ ఇతను ఇక్కడ ఉండటం వల్ల మాకు ఒక ఇబ్బందికరమైన ప్రశాంత వాతావరణంలో ఉద్యోగం చేయలేకపోతున్నామంటూ వారైతే ఆవేదన చెందుతున్నారు. ఫిర్యాదు ఇచ్చిన క్రమంలో కొన్ని చర్యలు తీసుకోవడం ఉన్నతాధికారులు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు అనేదే ఉద్యోగుల యొక్క ఆరోపణ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రాజేంద్ర, మీరు చెప్పండి, అసలు అధికారుల నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా ఇప్పటి వరకు? ఏమన్నా ఇప్పుడు కింది స్థాయి ఉద్యోగులు కానీ లేకపోతే అధికారులు కానీ డిటిడిఓ పై కంప్లైంట్ చేశారు. అయితే రిటర్న్ గా కంప్లైంట్ చేశారు, ఓవరాల్ గా హైర్ ఆఫీసర్స్ ని కంప్లైంట్ చేశారనే విషయం కూడా కొంత స్పష్టత రావాల్సి ఉంది. జిల్లా కలెక్టర్ మాత్రం రిటర్న్ గాని ఫిర్యాదు చేశామని తెలిసింది. ఆ ఫిర్యాదు చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారనే విషయంలో కూడా క్లారిటీ లేదు. అయితే ద సేమ్ టైం ఈ గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున కూడా ఆ జిల్లా కలెక్టర్ కు మరో ఫిర్యాదు కూడా అందినట్టుగా కూడా తెలుస్తా ఉంది. వీటన్నిటిని కూడా అంటే కోఆర్డినేట్ చేసుకొని జిల్లా కలెక్టర్ అంటే ప్రాథమిక విచారణ నేపథ్యంలో ప్రత్యేక అధికారి ద్వారా ఇతనిపై విచారణ జరిపించే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మాత్రం ఇంకా స్పష్టం లేదు. ఏదేమైనా డిటిడిఓపై వచ్చిన అనేక ఆరోపణలు విమర్శల నేపథ్యంలో మాత్రం జిల్లా కలెక్టర్ సీరియస్ గానే స్పందించి ఎంక్వైరీ చేయించి చర్యలు తీసుకునే అవకాశాలు మాత్రం కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.